ఐకమత్యం వెల్ఫేర్ అసోసియేషన్ నావల్ ఫ్యామిలీ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని లోవరాజు భాషా ధర్మరాజు కాశీరాజు పేర్కొన్నారు. కర్రీ కృష్ణంరాజు జ్ఞాపకార్థం నూతన సంవత్సరం జనవాలి స్వచ్ఛంద సేవా సంస్థ వృద్ధుల అనాథ ఆశ్రమంలో వృద్ధులకు చీరలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ నగరంలో గత 6 ఏళ్లుగా ఐకమత్యం వెల్ఫేర్ అసోసియేషన్ నావల్ ఫ్యామిలీ ద్వారా వృద్ధులకు అన్న వస్త్ర దానాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్వర్గీయ కృష్ణంరాజు జ్ఞాపకార్థం ప్రతి ఏటా జనవరి 1న పేదలకు అన్నదానం, చీరల పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యనారాయణ, పి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు మేము మొదలుపెట్టాం. జనవరి 1వ తారీఖు నాడు కాకినాడలో ఉన్న వృద్ధాశ్రమంలో 2, 3, 4 అని ఎంచుకుని వాళ్ళకి ఏం కావాలో నిత్యావసర వస్తువులు, అలాగే ఆ ముసలికి ఏ సాయం కావాలో ఆ టైప్లో అవి అన్నదానం, పండ్లు, వస్త్రదానం ఇవన్నీ అనేక కార్యక్రమాలు చేస్తూ ఐకమత్యం వెల్ఫేర్ అసోసియేషన్ అలాగే నావెల్ 2002 బ్యాచ్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ప్రతి ఏటాని. ఇది 7వ సంవత్సరం అండి. కర్రీవారి కుటుంబ సభ్యులు దీనికి మాకు ఫుల్ సపోర్ట్గా ఉంటూ వాళ్ళ అన్నదమ్ములు అందరూ కలిసి ఈ కార్యక్రమం పంచుకోవడం చేసుకుంటున్నాం. ఇలాగే బ్లడ్ క్యాంపులు కూడా చేసాం, గతంలో అన్నదానాలు కూడా చేసామండి. ఇలాగ ఇంకా ముందు మరిన్ని కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఆ దేవుడి సహాయాలు, మా స్నేహితుల సహాయాలు అన్నీ కలిసి ఉండాలని ఈ కరివారి కుటుంబ సభ్యులతో కలిసి ఈ ప్రయాణం ఇంకా ముందుకెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనవరి శుభాకాంక్షలు చెప్పుకుంటూ అలా కాకినాడ ఉన్న వృద్ధాశ్రమం అన్నింటికి వాళ్ళకి ఏ వస్తువులు అవసరమో ఆ వస్తువులు కనుక్కొని ముందుగానే మా టీము ఈ వాళ్ళ 1వ తారీఖు నాడు అందజేయడం జరుగుతుందండి ప్రతి ఏటాని. కృష్ణరాజు గారు పేరు మీద గత 6 సంవత్సరాలుగా ఐకమత్యం వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నామండి. ఒక 6 సంవత్సరాల నుంచి ఇది 7వ సంవత్సరం. ఆయన కాలమరణం చెందడంతో ఆయన పేరు మీద సంస్థ స్టార్ట్ చేసి అలాగే నావల్ ఫెడరేషన్ అసోసియేషన్ ద్వారా మేము కూడా ఈ సేవా కార్యక్రమం, పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇది జనవరి 1వ తారీఖున పేరు మీద జ్ఞాపకార్థంగా చేస్తున్నాము. ఇది ఎవరో సభ్య ఈ నావెల్లోను ఐకమత్యం వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారానే సంస్థ చేస్తూనే ఉంటున్నాం. వాళ్ళ కార్యక్రమాలు కూడా ఇలాగే చేస్తూ ఉంటామని, ఇంకా ముందుకు వెళ్తూ ఉంటామని కర్రీ కృష్ణరాజు గారు పేరు మీద, కర్రీ లోవరాజు గారు, కర్రీ ధర్మరాజు గారు, కర్రీ నాగరాజు గారు, కర్రీ భాషా గారు, కర్రీ విజయశ్వర రాజు గారు, ఇలాగా 5 ఆశ్రమాలకి ప్రతి సంవత్సరం వస్త్రదానం మరియు అన్నదానం కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇలాగా మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మాకు ఫుల్గా సపోర్ట్ ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ